హలో అండి, ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అందరూ కాకరకాయ చేదుగా ఉంటుందని తినరు కదా, కానీ ఇలా చేసుకుంటే కాకరకాయ అసలు చేదుగా ఉండదు, చాలా బాగుంటుంది. ముందుగా కాకరకాయలు బాగా కడుక్కొని ఇలా రౌండ్గా సన్నంగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టి అది కాసేపు వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాసేపు వేడెక్కిన తర్వాత అందులో ఒక ఆనియన్ ఇలా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మిరపకాయ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. ఇది కాసేపు వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల పోపులు కొంచెం తొందరగా వేగుతుంది. ఈ పోపును ఎక్కువగా వేపకూడదు. కాకరకాయ ముక్కలు వేపినప్పుడు ఉల్లిపాయలు మాడిపోతాయి, అందుకు వీటిని ఎక్కువగా వేపకూడదు. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి దీనిని వేయించుకుందాం. అప్పుడే కూర మాడకుండా ఉంటుంది. ఇంతలో మనం కూర మరింత రుచిగా ఉండటానికి ఒక పొడి చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో 8 వెల్లుల్లి రెబ్బలు ఇలా తొక్క తీసుకొని వేసుకోవాలి. తర్వాత 5 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని దీన్ని బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కూరని ఒకసారి కలుపుకుందాం. ఇందులో పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. తర్వాత మూత తీసి బాగా కలుపుకొని సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా వేయించుకుందాం. తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. వేగిందో లేదో చూడటానికి ఇలా ఒక ముక్కను తీసి నొక్కి చూసుకోవాలి. బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న ఈ పొడిని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన కాకరకాయ కూర తయారైపోయింది. దీన్ని ఇంకా ఫ్రై చేసుకుంటే ఇది ఒక నెల రోజుల వరకు ఉంటుంది. ఈ కూర మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ కాకరకాయ కూరని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.